ప్రతి కార్యక్రమంలో పదే పదే గొడ్ల పార్టీ మాదేం గూగుల్ పార్టీ మీదేం గొడ్ల పార్టీ అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు. పదే పదే ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఏ టాపిక్స్ని డైవర్ట్ చేయడానికి? ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళ పరిపాలన అనేది పూర్తిగా గాలికి వదిలేసి రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకొని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వదులుతూ ఉన్నారు. సో వాళ్ళు చేసుకుంది ఏమైనా లేదు కదా చెప్పుకోవడానికి. ఇప్పుడు మేము ప్రభుత్వం మేము కూడా 5 సంవత్సరాలు నడిపినప్పుడు ఇదిగోండి మేము ఈ పథకాలు ఇచ్చాం, ఇంతమందికి ఇచ్చాం. సో ఇదిగో మేము గ్రామానికి సచివాలయం కట్టాం, రైతు భరోసా కేంద్రం కట్టాం, లేదా పోర్టులు ఇవి మేము చెప్పుకున్నాం. ఏది మేము చేసాం కాబట్టి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది? అమ్మఒడికి పేరు తల్లికి వందనం అని మార్చామని చెప్పుకుంటారా సిగ్గు లేకుండా? లేదంటే రైతు భరోసా అనేది ఏదైతే అన్నదాత సుఖీభవన్ పేరు మార్చామని చెప్పుకుంటారా? లేదా అదానీ డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చాం, పక్కనోడికి పుట్టినటువంటి బిడ్డలకి మేము వెళ్ళి పేర్లు పెట్టి బారసాలు చేస్తున్నామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటారా? అందుకనే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చెడుగా తీసుకెళ్లాలనేటటువంటి టార్గెట్తో 2024 ఎన్నికలకు అదే వెళ్ళారు వాళ్ళు. అప్పుడు 2024 ఎన్నికలు కూడా చూడండి మీరు, తల్లి చెల్లని బాబాయ్ గొడ్డలని, లేదంటే అసలు విధ్వంసం అయిపోయిందని సేమ్ దాని చంద్రబాబు నాయుడు అదే నమ్ముకొని ఇప్పుడు వెళ్తా ఉన్నాడు. నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా, గూగుల్లోకి వెళ్దాం. ఇది అందరికీ తెలుసు కదా, మన మొబైల్లోకి వెళ్ళి గూగుల్ అంటే వచ్చేసిద్ది కదా. దాంట్లో ఆ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బటన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి సెర్చ్లో ఎవరైతే నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు అని అడుగుదాం. అది కసక్కమని గొడ్డలు దించినట్టుగా వెనక కత్తి దించినట్టుగా వస్తుంది కదా వెన్నుపోటు. అప్పుడు ఎవరిది గొడ్డల పార్టీ ఎవరిది కత్తుల పార్టీయో తెలిసిపోయింది కదా. వంగవీటి రంగా గారిని చంపింది ఎవరో వెళ్ళి గూగుల్లో కొడదాం, అప్పుడు గొడ్డల పార్టీ ఎవరిదో వచ్చిద్దిగా. పింగళ దశరథ రామన్ చంపింది ఎవరో గూగుల్లోకి వెళ్ళి అడుగుదాం, అప్పుడు ఎవరిది గొడ్డల పార్టీ వచ్చిద్దిగా. అదేవిధంగా ఏదో మల్లెల బాబ్జీని చంపింది ఎవరో గూగుల్లోకి వెళ్ళి అడుగుదాం, అప్పుడు గొడ్డల పార్టీ ఎవరిదో గూగుల్ పార్టీ ఎవరిదో ఆ గూగుల్ చెప్పింది కదా. మరి దానికి సిద్ధమైతే ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు వస్తే సెర్చ్ చేసి దాంట్లో ఎతుకుదాం. అంతే తప్ప విమర్శ చేయాలనుకుంటే చేయొచ్చు. కనీసం మనం మానవత్వం మనుషుల్లాగా వ్యవహరించాలి. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుల్లాగా ఎంత వ్యవహరించినా కనీసం కొంత మానవత్వం ఇదితో మాట్లాడాలి. ఏది పడితే అది మనం మాట్లాడేసి ఏదైనా చెల్లిద్దని అనుకుంటే యువతలు ఎవరో ఖాళీగా కూర్చోరు. ఇంతకంటే ఎక్కువ మేము కూడా మాట్లాడగలం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఉగ్రవాద పార్టీ అంటున్నాను నేను. అక్కడ ఉండేవాళ్ళు మనుషులు కాదు ఉగ్రవాదులు అంటున్నా. టెర్రరిస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, అది టెర్రరిస్ట్ పార్టీ అంటున్నా నేను. సో మరి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నా. ఎందుకంటే వాళ్ళు అలానే వ్యవహరిస్తారు, ఉన్మాదుల్లాగా వ్యవహరిస్తారు, టెర్రరిస్టులాగా వ్యవహరిస్తారు. వాళ్ళు మనుషుల్లాగా వ్యవహరించరు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళు నిజంగా మనుషులాగా వ్యవహరిస్తున్నారా? వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడుతున్న కానీ రెచ్చగొట్టే విధానాలు కానీ నిజంగా అది మనుషుల్లాగా ఉందా? ఒక రాజకీయ పార్టీ నడిపేటట్టుగా ఉందా? తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఉగ్రవాద సంస్థ. సో మీరు మమ్మల్ని గిడ్డలి అని అంటే ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి మేము కూడా మాట్లాడటానికి. ఒళ్ళు నూరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఎవరికైనా మంచిదని మాత్రం చెప్తాను. కానీ వివేకానంద రెడ్డి గారి హత్యలో అప్పుడు గవర్నమెంట్ టీడీపీయే కదా, ఎందుకని వైసీపీ వాళ్ళు దాన్ని టార్గెట్ చేయలేకపోతున్నారు? ఉన్నది మీ పార్టీ అప్పుడు అధికారంలో, మరి మీరు అప్పుడు దాకా ఏం చేశారని ఎందుకు దీన్ని మీరు చేయలేకపోతున్నారు? సరే, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఈరోజు వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా నరికి చంపారన్నటువంటి దస్తగిరికి లాయర్ చంద్రబాబు నాయుడు, లాయర్ సిద్ధార్థ లోద్రా. మరి మతలబ్ ఏంటి? సునీత తరపున లాయరు సిద్ధార్థ లోద్రా, దస్తగిరి తరపున లాయర్ సిద్ధార్థ లోద్రా, చంద్రబాబు పర్సనల్ లాయర్ సిద్ధార్థ లోద్రా. మరి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈ మతలబ్ ఏంటో వాళ్ళే చెప్పాలి. 2, వైఎస్ రాజారెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆశ్రయం ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు అని చెప్పి ఓపెన్గా తెలుసు. మరి ఈ హత్య రాజకీయాలకి, కిల్లర్ పార్టీకి, లేదంటే మీరు అన్నట్టుగా క్రిమినల్ కిల్లర్ అని ఎవరిని అంటారు? అప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు, తెలుగుదేశం పార్టీని అంటారు కదా. మరి సమాధానం వాళ్ళు చెప్పాలి దానికి. మీకు సంబంధం లేదు అని అంటే రాజారెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ పాదసారథి రెడ్డి అనే అతన్ని ఇప్పుడు మీరు మొన్న కమిటీలో కూడా వేసినట్టున్నారు కదా, తెలుగుదేశం పార్టీ పదవుల్లో కూడా. మరి దీనికి అర్థం ఏంటి? సిద్ధార్థ లోద్రా లాయరు దస్తగిరి తరపున వాదిస్తారు. ఎవరు? వివేకానంద రెడ్డి గారు నరికి చంపిన దస్తగిరి లాయర్, చంద్రబాబు నాయుడు పర్సనల్ లాయర్. ఎట్లా మరి దీనికి అంత అర్థం ఏంది? మరి ఎవరు కిల్లర్ పార్టీ, ఎవరు హత్య రాజకీయాల కాజ్యుడో ఇది చూస్తే అర్థం అవుదా? ప్రజలను కూడా ఆలోచించమని చెప్తాను.